ఎలా చేశావు? నేను కుట్ర చేయడం ఏంటి? అసలు మీరు నా మెళ్ళో తాళి కట్టేటప్పుడు నేను స్పృహలోనే లేను. నా ప్రాణాలు కాపాడడానికి అత్తయ్య గారు మీతో తాళి కట్టించారు. కానీ అదంతా నీ ప్లానే కదా. కావాలనే గుడిలోకి పావుని రప్పించి అది కాటు వేయకపోయినా నీకేదో జరిగిపోయినట్లు నటించి చివరికి ఆ సాధు సహాయంతో అందర్నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నీ మెడలో తాళి కట్టేలా చేశావు. అబద్ధం, అబద్ధం, అబద్ధం! మీరేదో పొరపాటు పడుతున్నారు రాహుల్ బాబు. మీరు నా మీద నిందలు వేస్తున్నారు. నిందలు కావు, నిజాలు. సరే, ఒక్క విషయం చెప్పు. వ్యాలంటైన్స్ డే ఈవెంట్లో నువ్వంటే నాకిష్టం లేదని నీకు చెప్పాను కదా. ఆ తరువాత రోజు నేను మా అమ్మతో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి ట్రై చేస్తుంటే ఎందుకు ఆపావు? ఎందుకంటే అత్తయ్య గారు శివ కళ్యాణం జరిపించాలి అనుకున్నారు. ఆ సమయంలో పెళ్లి క్యాన్సిల్ అంటే ఆవిడ ఆరోగ్యం ఏమవుతుందోనని ఆపాను. మా అమ్మ ఆరోగ్యం నీకో పెద్ద సాకు. అది అడ్డు పెట్టుకునే నా జీవితంతో ఆడుకున్నావు. మా అమ్మకు నిజం చెప్పకుండా చేసి శివ కళ్యాణం అప్పుడే యాక్సిడెంటల్గా మన పెళ్లి జరిగేలా ప్లాన్ చేశావు. నీది అసలు సిసలైన క్రిమినల్ బ్రెయిన్. రాహుల్ బాబు, ప్లీజ్, మీకు నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి. కానీ లేనిపోని నిందలు వేసి నా ఆత్మాభిమానాన్ని కించపరచకండి. నిన్ను తిట్టడానికి కొట్టడానికి నేనెవర్ని? నీ మెడలో 3 ముళ్ళు వేశాను కదా అని నిన్ను భారీగా యాక్సెప్ట్ చేస్తానని అస్సలు అనుకోకు. ఈ జన్మలో అది జరగదు. నీకు ఇంట్లో స్థానం ఉంటుందేమో కానీ నా మనసులో కాదు. ఇప్పటినుంచి ఈ ఇంట్లో అన్ని వస్తువులతో పాటు నువ్వు కూడా ఒక వస్తువు లాంటి దానివి, అంతే. నిన్ను మనిషిగా చూడడం కూడా నాకిష్టం లేదు. ఎందుకంటే మనిషి అంటే కాస్తైనా మనసుంటుంది. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే గుణం ఉంటుంది. నీలో స్వార్థం తప్ప ఏమీ లేదు. మోసం ఎప్పటికీ జయించదవి. నువ్వు మోసంతో ఈ ఇంటి కోడలు అయ్యుండొచ్చు, కానీ నువ్వు కోరుకున్న స్థానం మాత్రం నీకు దక్కదు. మా అమ్మ కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను. తన కోసం భరిస్తాను. భార్యగా కాదు, భారంగా. ఇంతవరకు అబద్ధాలతో అందంగా నువ్వనుకున్నది సాధించావు కదా. ఇక మీదట నువ్వు అబద్ధంలోనే బ్రతకాలి. ప్రపంచానికే మనం భార్యాభర్తలం, కానీ ఈ 4 గోడల మధ్య పెద్ద శత్రువులం. అమ్మ దృష్టిలో నువ్వు నా భార్యవి, కానీ నా దృష్టిలో నువ్వొక మోసగత్తెవి. ఒకప్పుడు నిన్ను ఒక మంచి స్నేహితురాల్లా అభిమానించాను, కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అసహ్యించుకుంటున్నాను. ఎస్,
ఐ హేట్ యు ఐ హేట్ యు ఐ హేట్ యు ఐ హేట్ యు ఈ కన్నీళ్లు చూస్తే కరిగిపోతాననుకోకు. ఇవి కూడా అబద్ధాలే, అది అర్థమవుతుంది. ఇంకా ఎంత నటిస్తావు? ఇకనైనా నీ నటనకి గుడ్ బై చెప్పు. గొప్పింటి కోడలు అయ్యావు కదా, ఇష్టం వచ్చినట్లు ఆస్తిని అనుభవించు. అందుకేగా ఇంత కుట్ర చేశావు. ఎంజాయ్ యువర్ సక్సెస్. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఆగండి రాహుల్ బాబు. I hate you! I hate you! I hate you! I hate you! Hate you! Hate you! Hate you! నువ్వు ఈ ఇంటికి మా అమ్మ కోసం వచ్చావనుకున్నాను, కానీ ఆస్తి మీద కన్నేసి వచ్చావని అర్థమైంది. అది అడ్డు పెట్టుకునే నా జీవితంతో ఆడుకున్నావు. మా అమ్మకు నిజం చెప్పకుండా చేసి శివ కళ్యాణం అప్పుడే యాక్సిడెంటల్గా మన పెళ్లి జరిగేలా ప్లాన్ చేశావు. నేను కోరుకున్నది ఇది కాదు. కల్మషం లేని మీ స్నేహాన్ని రాహుల్ బాబు. నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నన్నే దోషం చేసి మాట్లాడుతుంటే నేనేం చెప్పుకోవాలి? మీకు ఇష్టం లేకుండా మీ జీవితంలోకి రాకూడదనుకున్నాను, కానీ నా తల రాత నన్ను ఎక్కిరించింది.